ఎక్కడో నర్సాపురంలో ఉండాల్సినటువంటి ఎంపీ ఇక్కడికి వచ్చి విజయవాడ డెవలప్మెంట్కు జాయిన్ మాడేదేంటి మా తెలియదు. విజయవాడ డెవలప్ చేసుకోవడం ఒక 60 ఏళ్ళు కుగ్రామంగా మిగిలిపోయింది విజయవాడ. దాన్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ దేశంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వెళ్లే హక్కు ఉంది. ఆ పార్లమెంట్ లో మాట్లాడే హక్కు వారికి ఉంది. ఈయన ఆ కనీసమైన పార్లమెంట్ పరిజ్ఞానం కూడా తెలియని ఒక ఎంపీ గారు దొరకడం మన దరిద్రంగా మనం భావించుకోవాలి. ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మతాల ధర్మాలని కూడా రక్షించేటువంటి వ్యక్తి అయినా దాన్ని తీసుకెళ్లి హిందూ మత పరిరక్షణ సమితి అని ఒకడు, దొంగ స్వామిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఒకళ్ళు, విజయవాడలో అప్పుల పాలైపోయి అందరికీ ఎగ్గొట్టి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం పెట్టుకుని ఆ స్వాములు తీసుకొచ్చి వీళ్ళ పెద్ద పీఠాధిపతుల్లాగా ఇక్కడ చిత్రీకరించడం. దొంగ స్వామినో దొరస్వామిన తర్వాత విషయం. మా విజయేశ్వర స్వామి దేవాలయాన్ని, మా గణపతి దేవాలయాన్ని, మా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, మా నవగ్రహ దేవాలయాన్ని ప్రాణానికి తెగించడం మేము కాపాడుకు తీరాం. మేము గెలిచాం, మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఎంపీ గారు ఏమి చెప్పాలో తెలియక, ఏమి సంజాయిషి ఇచ్చుకోవాలో తెలియక తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత దోషం తిరుగుతున్న ఎంపీ గారు మీకు బుద్ధి రావాలని, బుద్ధి తెచ్చుకోవాలని, ప్రజలు బుద్ధి వచ్చేట్టు చేస్తారని మరొక్కసారి మా పాత బస్తీ వీధిలో తిరిగి చూడండి. మీకు దమ్ముంటే చూస్తా ఏ విధంగా అని చెప్పేసి సభాముఖంగా మీకు హెచ్చరిక దారి చేస్తున్నాం.